హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. చిత్తం శివుడిపైన, భక్తి చెప్పులపైన పెడితే ఫలితం ఇలాగే ఉంటుంది అంటున్నారు ట్రేడ్ పండితులు. సినిమా స్టోరీ సెలక్షన్ పైన దృష్టి పెట్టకుండా బాబాయ్ పెదనాన్నల జపం చేస్తే టికెట్లు పరాపరా చిరుగుతాయనుకున్నాడు మన వరుణన్నయ్య. కట్ చేస్తే టోటల్గా సినిమాకే చిరిగింది. ఆచార్య సినిమాకి ఫ్లాప్ టాక్ వస్తే పెదనాన్న అన్నయ్య సినిమాకి ఈవినింగ్ షోలకి టికెట్లు చింపే నాదుడు లేడు. మేము నిక్కర్లు వేసుకొని తిరిగేటప్పటి నుంచి సినిమాలు తీస్తున్నావు. తిప్పి కొడితే 2 హిట్లు కూడా లేవు. గని, గాంధీవదారి అర్జున, వ్యాలంటైన్ సినిమాలతో నిర్మాతలకి జీవితకాలానికి సరిపడ బొక్క పెట్టినా ఇంకా నిన్ను నమ్మి అన్ని కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాబాయ్ పెదనాన్న గురించి మాట్లాడుతున్నావు. ఇంతకంటే కామెడీ మేము ఎక్కడా చూడలేదంటున్నారు ట్రేడ్ పండితులు. దశ కొద్దీ దొరికాడే దిశమల్ల మొగుడని వీళ్ళకి తగినట్టే వీళ్ళ ఫ్యాన్స్ కూడా అందరి సినిమాలని బాయ్కాట్ చేస్తామని వాళ్ళ హీరోల సినిమాలే ముందు బాయ్కాట్ చేస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత వరుణ్ తేజ్ అన్నయ్యని 20 ఏళ్ళు గుర్తు పెట్టుకుంటారని చెప్పిన డైరెక్టర్ ఏకంగా వరుణ్ తేజ్ అన్నయ్యని రిటైర్మెంట్ స్టేజ్కి తీసుకొచ్చాడు అంటున్నారు ట్రేడ్ పండితులు. అఫ్ కోర్స్ మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేస్తే హిట్ అయితే హీరో వల్ల, ఫ్లాప్ అయితే డైరెక్టర్ ఫెయిల్యూర్ అంటారు కదా, అందుకని చెప్పింటారు. మట్కా ఫెయిల్ అవ్వడానికి కారణం డైరెక్టర్ అనుకుందాం కాసేపు. మరి మట్కా కంటే ముందు వచ్చిన సినిమాలు ఎందుకు ఆడలేదని మాత్రం మమ్మల్ని అడగండి, మాకు తెలియదు అంటున్నారు ట్రేడ్ పండితులు. మా అన్నయ్య నా భుజం మీద చేయి వేస్తే అదే నాకు 100 కోట్లు అన్నాడు. కట్ చేస్తే 2 రోజులకి 1 కోటే వచ్చింది. మెగా ఫ్యాన్స్కి లెక్కలు బాగా వచ్చు. సున్నాకి విలువ లేదు కాబట్టి 2 సున్నాలు తీసేసి 1 ఇచ్చారు. మొత్తానికైతే మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి మట్కా సినిమాని సక్సెస్ఫుల్గా అస్సాంలో ల్యాండ్ చేశారు. నాకు తెలిసి ఓటీటీలో కూడా చూసే సాహసం చేయరు ఎవరు. మెగా ఫ్యాన్స్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అని వరుణ్ అన్నయ్యకి బాగా అర్థమైంది అనుకుంటా. స్టార్ హీరోగా నిలదొక్కుకోవాలంటే స్ట్రాంగ్ స్టోరీ సెలెక్షన్ ఉండాలి. యాక్టింగ్, డ్యాన్స్ స్టైల్ వీటిల్లో ఏదో ఒక దాంట్లో యూనిక్ స్టైల్ ఉండాలి. అలా కాకుండా పెదనాన్న బాబాయ్ ఫ్యాన్స్ ఉన్నారు, కాసేపు భజన చేస్తే చాలు అనుకుంటే ఇలానే అవుతుంది. అల్లు అర్జున్ని టార్గెట్ చేసి మెగా ఫ్యాన్స్ని దారి మళ్లించాడు వరుణ్ తేజ్. లేదంటే బాహుబలి రికార్డ్స్ కూడా లేపేసి ఉండేవాళ్ళు అని అనుకోవడం తప్ప చేసేదానికి ఏమీ లేదు. మొత్తానికైతే అందరూ కలిసి హ్యాండ్ ఇచ్చారు. సినిమా పీకింది. ఎంతలా అంటే యూట్యూబ్లో ఫ్రీగా రిలీజ్ చేసినా 100 మంది కూడా చూడరు అంతలా. మరి మట్కా మూవీ డిజాస్టర్ అవ్వడానికి కారణాలేంటి, ఎందుకు ఇంత పెద్ద డిజాస్టర్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, అవుట్డేటెడ్ స్టోరీ. అసలు ఈ స్టోరీ ఎప్పుడో చిత్తూరు నాగయ్య కాలం నాటిది. ఇలాంటి కథలతో సినిమాలు తీసేటప్పుడు 1కి 10 సార్లు కథా కథనాలు చెక్ చేసుకోవాలి. చేతిలో చిల్లిగవ్వలేని హీరో బ్రతుకు తెరువు కోసం హత్యలు చేయడం, అడ్డదారిలో డబ్బు సంపాదించడం, డాన్గానో రౌడీగానో శాసించడం, ఇలాంటివి లెక్కలేనని చూసాం. అలాంటి క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వాలంటే ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే బలమైన ఎమోషన్ ఉండాలి. కానీ దీంట్లో హీరో సాంగ్ అయిపోయేలోపు మట్కా కింగ్ అవ్వడం, స్టార్టింగ్లో రౌడీ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా చాలా కామెడీగా అనిపిస్తాయి. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి కళ్ళెదురుగా జరుగుతున్న సినిమా కథకి ఎలాంటి కనెక్టివిటీ ఉండదు. నెంబర్ 2, వరుణ్ తేజ్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ వరుణ్ తేజ్ అన్నయ్య. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళైనా ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ కూడా సరిగ్గా పలికించలేడు. అలాంటిది ఈ సినిమాలో 5 వేరియేషన్స్ ఉండే క్యారెక్టర్ని ఎంచుకున్నాడు. యంగ్ లుక్లో సాదాసీదా ఎక్స్ప్రెషన్స్తో నెట్టుకొచ్చిన ఓల్డ్ లుక్లో అయితే అరాచకం. నాయకుడి సినిమాలో కమల్ హాసన్ రేంజ్లో రెచ్చిపోదాం అనుకొని కొబ్బరిమట్టలో సంపూర్ణేష్ బాబులా కామెడీ చేశాడు. తల్లి భార్య చనిపోయినప్పుడు కానీ, కొన్ని డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ వరుణ్ తేజ్ని అస్సలు చూడలేం. దారుణాతి దారుణంగా యాక్ట్ చేశాడు. దర్శకుడు చెప్పినట్లు 20 సంవత్సరాలు కాదు, ఓటీటీలో రిలీజ్ అయితే యుగ యుగాలు గుర్తుండిపోయేలా చేస్తారు ట్రోలర్స్. నెంబర్ 3, లెంగ్తీ డైలాగ్స్. సినిమాలో డైలాగ్స్కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. మనసుని హత్తుకునేలా ఉండాలి, లేదంటే హీరో చెప్పిన డైలాగులకి విజిల్స్ వేసేలా అయినా ఉండాలి. కానీ ఇందులో వరుణ్ తేజ్ అన్నయ్యతో సుదీర్ఘ ఉపన్యాసం ఇప్పించాడు డైరెక్టర్. ఇంటర్వెల్కి ముందు చేప కోతి అని ఒక మోరల్ స్టోరీ చెప్పిస్తాడు. అది ఎందుకు అర్థమై చావదు. అప్పటికే తల బొప్పి కట్టి ఈ సోదంతా ఎందుకు చెప్పావని ఏడుస్తూ ఉండగానే ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. బయటికి వెళ్ళి టీ తాగి ఫ్రెష్ అప్ అయి వచ్చి లోపల కూర్చుంటాం. ఇక సెకండ్ హాఫ్లో కూడా కొంతవరకు విసిగించే డైలాగ్సే ఉంటాయి. కానీ ప్రీ క్లైమాక్స్లో తన కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నక్క మేక అంటూ ఒక కథ చెప్తాడు. అది వచ్చినప్పుడు ఆ డైలాగ్ ఓ పక్క, మన వరుణ్ అన్నయ్య దానికి ఇచ్చే రొట్టె ఎక్స్ప్రెషన్లో మరోవైపు మనకి జీవనమన్న సమస్య. ఇంకా ఎదురుగా వరుణ్ అన్నయ్య ఉంటే టక్కున కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ అడుగుతాం. ఇంకెప్పుడు నీ సినిమాకి రాము, దయచేసి మమ్మల్ని వదిలేయన్నా అని. కనీసం ఎడిటింగ్లో అయినా చూసుకోవాలి కదా, ఆ సీన్ని ఉంచాలా తీయాలా అని గొంతులో తడారిపోయి గుటకలేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఎక్కిళ్ళు పెట్టించారు. నెంబర్ 4, స్క్రీన్ ప్లేలో లోపం.
కథను రాసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా తీయడం, చివరి వరకు వారిని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టడం కూడా అంతే ముఖ్యం. ఈ మట్కా మూవీ స్టోరీయే రొట్టో స్టోరీ. ఎందరో మహానుభావులు అరగదీసిన కథ. ఇలాంటి కథని సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్క్రీన్ ప్లేతో ఒక ఆట ఆడుకోవాలి. ప్రేక్షకుడికి కొన్ని సీన్లైనా పూనకాలు తెప్పించాలి. కానీ దీంట్లో ఇదిగో పలానా సీన్ బాగుంది అని చెప్పడానికి లేకుండా చేశారు. హై ఇచ్చే మూమెంట్ ఒక్కటి కూడా లేదంటే నమ్ముతారా? విసిగించారు. వద్దు మహాప్రభు అని దండం పెట్టేలా చేశారు. నెంబర్ 5 సాంగ్స్ అండ్ బీజిఎం. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఉన్న 2 సాంగ్స్ కూడా ఎవరికి గుర్తుండవు. జీవి ప్రకాష్ బిజీగా ఉండి ఒక పియానో తబలా ఇచ్చి మూవీ టీంనే వాయించుకోమన్నాడో ఏమో తెలీదు. సో ఓవరాల్గా అయితే ఈ సినిమాలో చాలా మైనస్లు ఉన్నాయని చెప్పను, కానీ ఈ సినిమానే పెద్ద మైనస్ అని చెప్తాను. మొత్తానికి డైరెక్టర్, హీరో, మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి నిర్మాతని నేల నాకించారు. అది మ్యాటర్. సో గాయస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.